ఓం ఏకదంతాయ నమః. ఈ వీడియోలో ముందుగా క్రికెట్ ప్రేమికులకి, అలాగే ఐపీఎల్ ప్రేమికులకి స్వాగతం. ఈ వీడియోలో నేను ఆర్ఆర్ టీమ్ యొక్క అనాలిసిస్ నా ఒపీనియన్ ప్రకారం ఎలా ఉంది అన్నది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మీకు ఎటువంటి ఒపీనియన్ ఉన్నది ఈ వీడియో అయిన తర్వాత చూసిన తర్వాత మీ ఒపీనియన్‌ని కింద కామెంట్స్‌లో చెప్పండి. మధ్యలో అయినా కామెంట్ చేయొచ్చు. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం ఆలస్యం చేయకుండా. ముందుగా స్క్వాడ్ రివ్యూ విషయం చూసుకుంటే బ్యాటర్స్ కేటగిరీలో యశస్వి జైస్వాల్, సిమ్రాన్ హెట్మే, శుభం దూబే, వైభవ్ సూర్యవంశీ, అమన్ రావ్ పెరేలా వీళ్ళు బ్యాటర్స్ కేటగిరీలో ఉన్నారండి. ఇది నేను అనుకోవడం సీఎస్‌కే ఏ విధంగా అయితే యంగ్‌స్టర్స్‌తో టీమ్‌ని బిల్డ్ చేసుకున్నారో వీళ్ళు కూడా ఇంచుమించు కొంచెం అటు ఇటుగా అలాగే ఉన్నారు బ్యాటింగ్‌లో. యంగ్‌స్టర్స్‌ని తెచ్చుకున్నారు టీమ్‌లోకి. ఇది బ్యాటర్స్ కేటగిరీలో వాళ్ళకున్న ప్లేయర్స్ 5 మెంబర్స్ ప్లేయర్స్. నెక్స్ట్ వికెట్ కీపర్ బ్యాటర్స్ కేటగిరీలో ఉన్న ప్లేయర్స్ ఎవరంటే ధ్రువ్ జురేల్, రవి సింగ్, డోనోవన్ ఫెరారియా సౌత్ ఆఫ్రికన్ ప్లేయరు. అండ్ అలాగే లువాన్ డ్రీప్ ప్రెటోరియస్ సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్. వీళ్ళు నలుగురు వికెట్ కీపర్ బ్యాటర్స్ కేటగిరీలో ఉన్నారండి. ఒకవేళ శుభ్రన్ హెట్మాన్ని మిస్ చేసుంటే యాడ్ చేస్తాను బ్యాటర్స్ కేటగిరీలో. నేను చెప్పాననుకుంటున్నాను. ఒకవేళ మిస్ అయ్యుంటే క్షమించండి. మళ్ళీ చెప్తున్నాను. రిపీట్ అయితే కూడా క్షమించండి. నెక్స్ట్ ఆల్రౌండర్స్ విషయానికొచ్చేస్తే వీళ్ళకి ముగ్గురు ఉన్నారండి. ముగ్గురు కాదు నలుగురు ఉన్నారు. రవీంద్ర జడేజా కూడా కలిపి వస్తారు ఇక్కడికి. సో, మొత్తం నలుగురున్నారు. ముగ్గురు క్షమించాలి. ముగ్గురే ఉన్నారు. నలుగురు కాదు. రవీంద్ర జడేజా, శామ్ కరణ్, రియాన్ పరాగ్. వీళ్ళు ముగ్గురు ఆల్రౌండర్స్ కేటగిరీలో వస్తారు. నెక్స్ట్ బౌలర్స్ విషయానికొచ్చేస్తే ఫాస్ట్ బౌలర్స్ కేటగిరీలో ఉన్న ప్లేయర్స్ నాండ్రీ బర్గర్ సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్, కుల్దీప్ సేన్ ఇండియన్ ప్లేయర్, ఆడెమ్ మిల్నీ న్యూజిలాండ్ ప్లేయర్, బ్రిజేష్ శర్మ, తుషార్ దేశ్పాండే, జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ, క్వెన్ మఫాకా, యుజ్వేర్ సింగ్, చరక్, సుశాంత్ మిశ్రా. ఈ 10 మంది బౌలర్స్ కేటగిరీలో ఉన్నారండి. సో, వీళ్ళకి బౌలింగ్ డెప్త్ చాలా బాగుంది. స్పిన్నర్స్ విషయానికొచ్చేస్తే ఇద్దరు ఉన్నారండి స్పిన్ బౌలర్స్ కేటగిరీలో. ఒకళ్ళు రవి బిష్ణయ్, 2 విఘ్నేష్ పుత్తూర్. ఇది మొత్తం స్క్వాడ్. ఆర్ఆర్ యొక్క స్క్వాడ్. నెక్స్ట్ టీమ్ రేటింగ్ నేను 8.2 ఇస్తానండి. ఎందుకంటే అంత గొప్ప ఐ మీన్ బ్యాటింగ్ డెప్త్ లేదు. మిగతా టీమ్స్‌తో కంపేర్ చేసుకుంటే. ఉన్నారు కానీ అంత ఎక్కువ ఇంపాక్ట్ చూపించేంత డెప్త్ కాదని నా ఒపీనియన్. లాస్ట్ టైమ్ మనం చూసాం. 3-4 టైమ్స్ క్లోజ్‌గా వచ్చి ఓడిపోయారు. 3-4 మ్యాచెస్. సంజు శాంసన్ కూడా వాళ్ళకి లేరు కాబట్టి లీడర్‌షిప్ ఎలా ఉంటుందన్నది చూడాలి రియాన్ పరాగ్‌తో. రియాన్ పరాగ్ వీళ్ళకి కెప్టెన్. ఇంకా నెక్స్ట్ నేను ఈ టీమ్‌కి 8.2 ఇస్తాను ఔట్ ఆఫ్ 10 నా ఒపీనియన్ ప్రకారం. ఎందుకు తక్కువ ఇచ్చానంటే వీళ్ళకి బ్యాటింగ్ కొంచెం కన్సర్న్స్ ఉన్నాయని. లాస్ట్ టైమ్ చూసిన ప్లేస్ చేసుకొని 8.2 దగ్గర క్లోజ్ చేశాను. బౌలింగ్ కూడా చాలా అంటే ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. సో, దానివల్ల ఏంటి అంటే బ్యాటింగ్‌లో కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సొస్తుంది. ఆల్రౌండర్స్ కూడా ఎక్కువ మంది లేరు. ఒకవేళ మేనేజ్ చేయడానికి అనుకుంటే కూడా. సో, ఇది నా ఒపీనియన్. టీమ్ రేటింగ్ ప్ర టీమ్ రేటింగ్ స్క్వాడ్ రివ్యూ ప్రకారం. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకున్న స్ట్రెంత్, వీక్‌నెస్. స్ట్రెంత్ వచ్చేసి ఎక్కువ బౌలర్స్ ఉన్నారు. సో, ఎక్కువ బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. అది కొంచెం బెటర్ అయ్యే అదొక అడ్వాంటేజ్ అవకాశం ఉంది. ఒకవేళ ఇంజ్యూరీ ఉంటే కొంచెం బౌలర్స్‌ని రొటేట్ చేసుకొని కొంచెం ఈజీగా అదొక ప్రాబ్లమ్ వీళ్ళకి. వీక్‌నెస్ వచ్చేసి బ్యాటింగ్ అంత గొప్ప స్ట్రెంత్ లేదు. ఎక్కువ టాప్ ఆర్డర్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తది. ఇది నా ఒపీనియన్ అండి. ఇది నా ఒపీనియన్ మాత్రమే. నెక్స్ట్ ఫస్ట్ ప్లేయింగ్ 11కెళ్ళే ముందు చూడాల్సిన కేటగిరీ ఇంజ్యూరీ లిస్ట్. ఎవరున్నారు అసలు ఇంజ్యూరీ లిస్ట్‌లో అంటే వాళ్ళ కీ ప్లేయర్ ఆల్ రౌండర్ అయిన శామ్ కరణ్ ఇంజ్యూరీలో ఉన్నాడు. ఇది ఇంజ్యూరీ లిస్ట్‌లో ఉన్న ప్లేయర్స్ యొక్క లిస్ట్. అంటే ఒకే ఒక ప్లేయర్ ఆర్ఆర్‌కి. నెక్స్ట్ కేటగిరీలో బెస్ట్ ప్లేయింగ్ 11 ఉన్న స్క్వాడ్‌లో బెస్ట్ ప్లేయింగ్ 11 ఏంటి అన్నది చూసుకుంటే ఓపెనర్స్‌గా యశస్వి జైస్వాల్, సో వైభవ్ సూర్యవంశీ ఇద్దరు ప్లేయర్స్ ఉన్నారు. ఓపెనర్స్ అండ్ ఇద్దరు.
నెక్స్ట్ వన్ డౌన్ విషయానికొచ్చేస్తే సిమ్రాన్ హెట్మేర్, నంబర్ 4లో పరాగ్, నంబర్ 5లో ధ్రువ్ జురేల్, నంబర్ 6లో శుభం దూబే, నంబర్ 7లో జడేజా, నంబర్ 8లో ఆర్చర్, నంబర్ 9లో బిష్ణయ్, నంబర్ 10లో సందీప్ శర్మ. వీళ్ళు బెస్ట్ 10. ఒకవేళ వీళ్ళు కానీ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే నేను అనుకోవడం ఇంపాక్ట్ ప్లేయర్‌గా వాడుకునే ప్లేయర్ వచ్చేసి డొనోవన్ ఫెరారియా. వికెట్ కీపర్ బ్యాటర్. సౌత్ ఆఫ్రికన్ వికెట్ కీపర్ బ్యాటర్. దీన్ని యూజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అదే ఒకవేళ బౌలింగ్ అని ఫస్ట్ చేస్తే నాండ్రి బర్గర్‌ని యూజ్ చేసే అవకాశం ఉందని నా ఒపీనియన్. ఇది నా ఒపీనియన్ ప్రకారం ఆర్ఆర్ టీమ్ యొక్క అనాలిసిస్. మీరేమనుకుంటున్నారు అన్నది కింద కామెంట్స్‌లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో టీమ్‌తో కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు.